ప్రజలు గెలిపిస్తేనే తమకు పదవులు వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి ఘటనపై బాధ్యతతోనే క్షమాపణ చెప్పానని, తప్పులు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అనుకోని ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే సంక్రాంతి సంబరాలు సింపుల్గా నిర్వహించాలని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు అధికారం అనేది అలంకారం కాదని, అది తన బాధ్యత అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తొక్కి నార తీస్తానని, తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు పవన్. క్రిమినల్స్కు కులం లేదని, తప్పులు చేసి కులాల వెనుక దాక్కుంటే బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. రౌడీలకు భయపడేవాడిని కాదని, అంతా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక, అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో.